నీకు చెప్ప పెట్టకుండా నీ కొడుకు అత్తారింటికి వెళ్ళాడని బాధపడిపోతున్నావా? ఇంట్లో ఉన్న కొడుకు కూతుర్ని చూసి సంతోషించొచ్చు కదా. ఏయ్, ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా నందుతో పోల్చుకుంటూ నన్ను దెప్పి పొడుస్తున్నావు? దేవకి, అదేం దెప్పి పొడవడం లేదు. ఒక తల్లి బిడ్డలేనా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు తల్లి చూస్తుందని పిల్లలు గొడవ పడ్డం సహజమే కదా. నేను నందుని ఏమంత ఎక్కువగా చూశానని, వీళ్ళని ఏమంత తక్కువగా చూశానని ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఇది? నువ్వు ఎవరిని ఎక్కువ చూడాలో నీకు తెలియాలి మరి. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? శృతి, నీకసలు బుద్ధి లేదే. చిన్నపిల్లవి, పైగా ఆడపిల్లవి. అసలు నీ మీదున్నంత ప్రేమ గాని నీ మీద చూపించేంత అక్కర గాని ఇంకెవ్వరి మీద ఉండదు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. అసలు కంటే వడ్డీ ముద్దంటారుగా, అలాగే చూస్తుంది మా మమ్మీ. అసలు కంటే వడ్డీ ముద్దేంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ శృతి, నువ్వు వెళ్ళవే, వెళ్ళు. అదేదో పిచ్చివాగుడు వాగుతుంది, నువ్వేం పట్టించుకోకు. ఏంటమ్మా ఇది? అసలు కంటే వడ్డీ ముద్దు అంటుంది అంటే అర్థం ఏంటి? వాడు నా సొంత కొడుకు కాదు అన్నట్టు మాట్లాడుతుంది. కొంప తీసి దానికి చెప్పావా ఏంటి? అయ్యయ్యో, అంత సాహసం నేను చేస్తానంటే అదేం లేదు తల్లి. ఏ సామెత ఎప్పుడు వాడాలో దానికేం తెలుసు. కొత్త తరం పిల్ల, నువ్వేం పట్టించుకోకే. అమ్మ ఫోన్ కట్ చేసిందేంటి? చేద్దామా వద్దా? సర్లే, నేరుగా వెళ్ళి మాట్లాడదాం. బావా, భోజనాలు రెడీ. ఓకే. బావా, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పు దివ్య. అక్కతో మా అందరితో ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు అలానే ఉంటారా ప్లీజ్? తప్పకుండా. మధు అక్క గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు తప్పు చేయదు, కానీ తొందరపాటు వల్ల పొరపాట్లు చేస్తూ ఉంటుంది. కానీ అదేం చేసినా ఏదో మంచి తలిచే చేస్తుంది. ఒక్కోసారి దానికి అది చెడ్డ పేరు తీసుకొస్తుంది. తనేమైనా తొందరపడి ఏ పొరపాటు చేసినా మనసులో పెట్టుకోకుండా క్షమించేయండి బావా ప్లీజ్. అలాగే దివ్య. ఏమా, మీ నాన్న మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నాడట. అందుకే వెళ్ళి నాన్నగారిని చూసొస్తున్నాం. ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడితో మాట్లాడేలా వస్తున్నాను, ఇంతలోనే మీరు వచ్చేసారు. భోంచేశారా? చేశాం మావయ్య. మీరు భోంచేశారా నాన్న? నేను చేశాన్రా, మీ అమ్మ భోంచేయలేదు. ఏదో కాస్త సీరియస్గా ఉంది. వాతావరణం అంత బాలేదు. వెళ్ళి కాస్త మాట్లాడి మీ అమ్మను భోంచేయమని చెప్పరా. ఏమైంది? ఏమైంది అంటే అన్నీ చెప్తారా ఏంటి? ఏదో మనసులో పెట్టేసుకుని తెగ ఇరిటేట్ అయిపోతుంది. మాట్లాడుతుంటే ఏదేదో ఇండైరెక్ట్గా చెప్తుంది గాని మన బుర్రకి అస్సలు అర్థం కావడం లేదు. కానీ నీ మీద ఏదో కాస్త గుర్రుగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. కాస్త చూసుకో. నన్ను రమ్మంటావా? వద్దులేండి. ఇప్పుడు అమ్మ ఏదో కోపంలో ఉందన్నారు. మీరు అక్కడికొచ్చి డిస్కషన్లో తలదూరుస్తారు. అది పెరిగి పెద్దదవుతుంది. అమ్మని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసుగా. థ్యాంక్స్ రా బాబు. దేనికి? గొడవ పడే ఓపిక లేదురా. కాస్త ప్రశాంతంగా ఉంటా. నేను ఇక్కడే ఉండి చల్లగాలి పీల్చుకుంటా. ఆ వేడి వాతావరణాన్ని నువ్వే డీల్ చేయి. వెళ్ళు. హాయ్ అమ్మా, భోంచేశారా? నువ్వు తినకుండా మీ అమ్మ ఎప్పుడైనా తిందా? తినలేదు. అదేంటమ్మా, నేను అంకుల్ వాళ్ళ ఇంట్లో భోంచేసి వస్తానని చెప్పాను కదా. నా కోసం ఎందుకు వెయిట్ చేసావు? భోంచేసేయమ్మా. బుద్ధి తక్కువైపోయి వెయిట్ చేశాను, క్షమించి. అదేంటమ్మా అలా మాట్లాడుతావు? గౌరీ, గౌరీ! అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? ఏంటి వడ్డించేది? అంతా తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయ్. అమ్మగారు. ఏ అర్థం కాలేదా? మొత్తం తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయ్. ఏంటమ్మా ఇది? భోంచేయకుండా చెత్త కుండీలో పడేయమంటావేంటి? తిననప్పుడు ఏం చేయాలి మరి? పొద్దున పాడైన తర్వాత పడేయాలా? ఇప్పుడే పడేని.